మేడం మేడం ఇటాలను గిట్నయింది. అప్పుడు మొత్తం ఆగమైంది. పాకిస్తాన్లో తిండి గతి లేకుండా అయిపోయింది పరిస్థితి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఈ తెలంగాణలో హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఒక మంచి ఉద్దేశం కోసం వచ్చిన ఎస్ఐఆర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. ఇవాళ కేవలం హిందువుల ఓట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. హిందువులు జాగృతం కాకుంటే, హిందూ సమాజం జాగృతం కాకుంటే, హిందూ యువకులు జాగృతం కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ మైనార్టీ అయ్యే పరిస్థితి ప్రమాదం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి అధికారులు పనిచేయడానికి, కింది స్థాయి సిబ్బంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. ఉన్నత అధికారులు సహకరిస్తలేరు. రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత వదిలిపెట్టి వీళ్ళు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐఆర్ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది హిందువులకు ప్రమాదకరంగా మారింది.